ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి యోవేలు 2వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మరి వాక్యాన్ని చూసినట్లయితే, మరి మన దేవుడు కరుణ వాత్సల్యత గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉన్నాడని ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ కనపడతా ఉంది. మరి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య ప్రకారమే మన ఈ కాలంలో మరి మనం చూసినట్లయితే ప్రతి క్రైస్తవునిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఒక నిబంధన అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే 40 days కూడా సిలువ ధ్యానాలు అంటే ఆయన ఏ విధంగా సిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టారో, ఆయన ఎంతగా అయితే సిలువలో ఆయన ఎంత బాధను అనుభవించారో, ఎంత శ్రమను అనుభవించారో దాన్ని తలుచుకుంటూ ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మరి చాలా నిష్టగా ఈ 40 days కూడా మరి అన్ని వారి శరీరాన్ని క్రమంలో పెట్టుకుంటారు. వారికి ఉన్న ప్రతి భావోద్వేగాల్ని పక్కన పెట్టుకుంటారు. వారికి ఉన్నటువంటి ప్రతి కొన్ని నిబంధనలు, నియమాలు అనేవి పెట్టుకుంటారు. నాన్ వెజ్ తినకూడదని, తప్పుగా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, మనం చాలా మరి పరిశుద్ధంగా ఉండాలి 40 days. ఈ 40 days కనీసం మరి ఆయనకి ఇష్టం లేని ఏ పనులు మనం చేయకూడదు. ఒక ప్రత్యేకమైన వారిగా మనం ఈ 40 days కూడా ఆయన ముందు మనం ఉండాలని చెప్పి ఆయన సిలువని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతీది కూడా మరి ఒక 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 ప్రత్యేకమైనటువంటి నిబంధన పెట్టుకొని మనం అలా ఉండాలని, మనం చాలా ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి అని ఇష్టపడుతూ ఉంటాం కదండి. అదే కాకుండా కరెక్టే శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటాం, మన ఇష్టాలని పక్కన పెడతాం, ఆయన కొరకు సమస్తాన్ని మనం పక్కన పెట్టేస్తాం కదండి. 40 days కూడా ఆయన కొరకు మనం ఈ 40 days ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి, ఆయన కొరకు ఈ 40 days ఉండాలని కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టుకుని ఉంటాం కదండి. అదే కాకుండా మరి మన హృదయానికి కూడా ఒక నియమ నిబంధనలు అనేవి పెట్టుకోవాలి. 40 days అని అనుకుంటూ ఉంటాం, కానీ మన జీవితంలో కూడా మరి బయట ఉన్న నానుడి ఏంటి అంటే 21 రోజులు ఏదైతే మన జీవితంలో చేస్తామో అది మన లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోద్ది. ఇంక అది మనం ఒక హ్యాబిట్లా తయారైపోద్ది అని చెప్తూ ఉంటారు కదండి. మరి 21 రోజులు చేస్తేనే మరి అది ఒక హ్యాబిట్లా మారిపోతే ఈ 40 days కూడా మనం నోటి వెంట బ్యాడ్ వర్డ్స్ రానివ్వము, లేకపోతే మరి ఏవి కూడా మరి ఆయనకి ఇష్టం లేని పనులు చేయు. ఎందుకంటే ఆయన కోసం ఒక ప్రత్యేకమైన వారిగా ఈ 40 days ఉండాలని ఆశపడుతూ ఉంటాం కదా. మరి ఒక 21 రోజులు చేస్తేనే ఒక హ్యాబిట్లా తయారైపోవట. ఏదైతే నేర్చుకుంటామో అది జీవితాంతం అలవాటు అయిపోతే మరి 40 days చేసిన ఫాస్టింగ్స్లో మరి దేవుని కొరకు మన లైఫ్ లాంగ్ కూడా ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన వారిగా, ఆయన కొరకు ఆయన మనకి ఇంతగా ఆయన తన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఒక రిక్తునిగా మన కొరకు ఈ లోకానికి మరి ఆయన వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు ఎంతో శ్రమను అనుభవించి, ఎంతో బాధను అనుభవించి ఆయన సిలువపై తన ప్రాణాన్ని పెట్టి తన స్వరక్తం పెట్టి మనల్ని కొన్నాడు కదండి. మరి ఆ సిలువను మనం జ్ఞాపకం చేసుకున్నామంటే మనం ఎలా ఆయన కొరకు జీవించాలి, ఎలా మన జీవితాల్లో ప్రతీది మనం సరి చేసుకోవాలి, మన హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి. మరి ఇక్కడ వాక్యం చూసినట్లయితే మరి ఏమని చెప్తూ ఉంటుందంటే, మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యములు గల దేవుడు, మరి శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు
తిరుగుడు. మరి వాక్యాన్ని చూసినట్లయితే మన వస్త్రాలను కాదండి సరి చేసుకోవటం, లేకపోతే మన అలవాట్లను కాదండి సరి చేసుకోవడం కాదు, కానీ మన హృదయాల్ని సరి చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మన జీవితంలో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏమిటా అని మనం గ్రహించుకున్నట్లయితే అంతరంగ పరిశోధన మరియు అంధకార క్రియలను విడిచిపెట్టడం. మరి అంతరంగ పరిశోధన అనగా ఏంటి అని అనుకుంటున్నారేమో, కానీ అంతరంగ పరిశోధన అంటే మరి ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క అంతరంగం ఎటు రీతిగా ఉందో ప్రతీది కూడా మనం చూడండి. మన దేవుడు పరమ పావనుడు, పవిత్రుడు, నిష్కలంకుడు ఆయన. మరి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే మనం ఎలా ఉండాలండి? ఆయన్ని అనుసరించి నడిచేవారుగా మనం జీవించాలి. మరి ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మరి మొదటి వచనం మనం చూసినట్లయితే, మొదటి 2 వచనాలు చూసినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి నడుచుకోవాలండి? దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఏం కలిగి నడుచుకోవాలండి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. చూసారా, అపోస్తలుడైన పౌలు గారు మనకి ఏం చెప్తున్నారంటే, మనము దేవుని బిడ్డలమైనము, ఎలా అయితే దేవుని బిడ్డలమైన వారము, ప్రియమైన బిడ్డలము, అట్టి రీతిగానే ప్రేమలో నడవాలి. యేసుక్రీస్తు మన కోసం తనను తాను ఎట్టి రీతిగా అర్పించుకున్నాడో మన జీవితాలను కూడా పూర్తిగా పవిత్రంగా, మరి మన జీవితాలను కూడా పూర్తిగా ఆయనకు అర్పించేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ప్రేమ, క్షమాపణ, వినయం కలిగి ఉండాలి. క్షమాపణ అనేది మన మిత్రుల్ని, మనల్ని ఇతరులు క్షమించాలి. ఏదైనా పొరపాటు చేస్తాను ఎలా ఆశపడతామో ఇతరులను కూడా మనం క్షమించాలి. దేవుడు చూడండి, మనం ఏదైనా మిస్టేక్ చేస్తే దేవా నన్ను క్షమించు అని అడుగుతాం కదా. మనం ఏం చేసినా దేవుడు మాత్రం మనల్ని క్షమించేయాలి, మనం మాత్రం ఇతరులను క్షమించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం రాయబడి ఉంటుంది. ఏంటంటే, ఒక దాసు, ఒక యజమానుడంట తన దాసుని మరి తన దగ్గర కొంత సొమ్ము తీసుకున్నప్పుడు అతన్ని క్షమిస్తాడు. మరి అతను అడిగినప్పుడు మరి అతని స్థితిని చూసి అర్థం చేసుకుని అతను క్షమిస్తాడు. కానీ ఈ క్షమాపణ పొందిన దాసుడు ఎవడైతే ఉన్నాడో వాడు తన దగ్గర ఎవరైతే మరి అచ్చి ఉంటాడో మరి తన కింద ఉన్న దాసుని తన పరిస్థితి తెలుసు, తన స్థితి తెలుసు, తనదంతా తెలుసు కూడా మరి జాలి తలచకుండా మరి తనని ఎంతో శిక్షిస్తాడు కదండి, క్షమించడానికి ఇష్టపడ్డు. మరి అదే రీతిగా మరి అలా చేసినప్పుడు ఆ యజమానుడు ఎవరైతే ఉన్నాడో ఇతన్ని క్షమిస్తాడో అతను ఆ స్థితిని చూసినప్పుడు అతను కూడా ఇతన్ని క్షమించడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే నేను ఇతన్ని క్షమించి తప్పు చేశానేమో అని అతను బాధపడతాడు కదండి. మరి అదే రీతిగా దేవాతి దేవుడైన మన యేసే మనల్ని క్షమించాలని మనం ఇష్టపడతాం. మరి మన వెనకాల మన జీవితాల్లో ఏదైనా ఎవరైనా చిన్న తప్పు చేస్తే క్షమించడానికి ఇష్టపడం. అది మన జీవితాల్లో మరి యేసు ప్రభువుని అనుసరించే వారంగా మనం ఉన్నప్పుడు, మరి ఆయనలో మనం నడుచుకోవాలనుకున్నప్పుడు మరి మనం కూడా ఆయన వంటి క్షమాపణ కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, కానీ మనం చేసే ప్రతి పనికి మరి దేవునికి ఇష్టమైనదా లేదా అని మనల్ని మనమే పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆలోచించుకోవాలి. అట్టి రీతిగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ప్రతీది కూడా మరి ఆయన క్షమించేవాడిగా ఉంటారు. ఒకసారి మనం చూసినట్లయితే మరి ఒక గ్లాస్ ఉంటుంది, మనకి దాహం వేస్తుంది, మరి వాటర్ తాగాలని చెప్పి గ్లాస్ చూస్తాం కదండి. గ్లాస్ చూసి మరి ఆ గ్లాసు వాటర్తో ఫిల్ చేసుకున్నప్పుడే కదా మనం వాటర్ తాగలం. ఖాళీ గ్లాస్తో మన దాహం తీరుతుందా? తీరదు. దాంట్లో వాటర్ ఎప్పుడైతే ఫిల్ చేసుకుంటామో ఆ వాటర్ మనం తాగినప్పుడు మాత్రమే మన దాహం అనేది తీరుతుంది. మనం దాహం తెచ్చుకుందామని గ్లాస్ తీసుకునేసరికి ఆ గ్లాసులో ఇంకేదో నింపబడి ఉంటే మరి వాటర్ ఎలా మనం దాంట్లో వేయగలమండి? ఏదైనా ఆ గ్లాసులో నింపబడి అది ఆల్రెడీ నిండిపోయిందిగా ఉండుంటే మనం ఏమీ చేయలేం, కానీ మరి ఖాళీగా ఉన్నప్పుడు దాంట్లో వాటర్ ఫిల్ చేయగలం. అదే రీతిగా నీ హృదయంలో దాహం ఉన్నప్పటికీ మరి నేను దేవుడు నాలోకి రావాలి, నాలో ఉన్నది ప్రతిదీ తీసివేయబడాలనుకుంటే మరి నువ్వు కూడా నీ హృదయాన్ని మరి ఖాళీ చేసుకోవాలి. నీ హృదయంలో ఉన్న అపవిత్రత, నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని ఎట్లా వ్యతిరేకత, నీ హృదయం
హృదయంలో ఆయనకి ఇష్టం లేనిది ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా మరి నువ్వు బయటకు పంపేయాలి. వీటన్నిటితో నీ హృదయం ఫిల్ అయిపోయి ఉంటే మరి ఎప్పుడు ఆయన నీలో ఫిల్ అవ్వాలంటే మరి ఇది ఖాళీ అయితేనే కదా ఆయన నీలోకి వస్తాడు. మరి ఒక నింపబడిన గ్లాస్లో ఇంకా వాటర్ వేస్తే ఏమవుతుందండి? కింద కింద పడిపోద్ది కదండి, అది దాంట్లోకి వెళ్ళదు. అదే రీతిగా మరి దేవునికి ఇష్టం లేని క్రియలతో మరి నీ హృదయం అంధకార సంబంధమైన క్రియలతో నిండిపోయి ఉంటే మరి ఆయన ఆయన యొక్క మరి వాక్యం నీ హృదయంలోకి ఎలా వెళ్తుంది? ఆయన యొక్క మాటలు నీ హృదయంలోకి ఎలా వెళ్తాయి? ఆయన మాటలు నీ హృదయంలోకి వెళ్ళాలంటే నువ్వు ఆయనతో నింపబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి. నీ అంతరంగాన్ని నువ్వు పరిశీలన చేసుకొని ప్రతీదీ ఆయనకి వ్యతిరేకమైన ప్రతీదీ కూడా మరి తీసివేయాలి. దాన్ని ఎప్పుడైతే బయటికి పంపించేస్తావో ఆటోమేటిక్గా నీలో ఆయన నింపబడతాడు. నీ హృదయంలో ఆయన మాటలు, ఆయన వాక్యం, ఆయన యొక్క ప్రతిక్రియ నింపబడుతుంది. మరి అదే రీతిగా రెండవది మనం చూసినట్లయితే అంధకార క్రియలను విడిచిపెట్టాలి. మరి ఆ క్రియలను విడిచిపెట్టాలంటే మొదటిగా మన జీవితాల్లో ఏముండాలండి? 5వ అధ్యాయం 3-11 వచనాలు మనం చూసినట్లయితే మరి మరి ఇక్కడ వ్రాయబడి ఉంటాయి కొన్ని మాటలు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వమే కానీ మరి ఏదైనప్పటికీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. చూసారా? మరి కృతజ్ఞతా వచనమే మీరొచ్చరింపవలెను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగు. మరి ఇక్కడ చూసినట్లయితే మనం ఎట్టి రీతిగా ఉండాలండి? మనం దేవునికి వ్యతిరేకమైనవి మనలో ఏవి కూడా ఉండడానికి వీల్లేదు. ఈ వచనాల్లో మనం చూసినట్లయితే మరి 11వ వచనం దాకా 3-11 వరకు మనం చూసినట్లయితే అపవిత్రత, లోభం, చెడు మాటలు వంటివి అంధకార క్రియలకు దూరంగా ఉండమని ఈ వాక్యం మనకు చెప్తా ఉంది. మరి వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలంటే మొదటిగా మరి అంతరంగ పరిశోధన అనేది మనకి చాలా ముఖ్యం. అంటే ఏమిటి అన్నట్లు అనుకుంటున్నారేమో. మరి ఇక్కడ చూసినట్లయితే మన హృదయంలో దాగి ఉన్న పాపాలను, అతిక్రమాలను గుర్తించడం, మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు దేవుని వాక్యంతో పరిశీలించడం. మరి మొదటిగా మనం చూసినట్లయితే బయటికి మంచిగా కనిపించిన మరి లోపల పాపం ఉంటే అది అంధకారం. చూడండి, మరి మేడి పండు చూడ మేలిమైండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు కదండి. మేడి పండు చూడడానికి ఎంత అందంగా కనపడుతుంది, కానీ దాని పొట్ట విప్పితే ఏముంటాయండి? పురుగులు ఉంటాయి. అదే రీతిగా మనిషి కడుపులో మాయ, పెట్టె కడుపులో మరి దాన్ని చెప్పడానికి బాగోదు కానీ అది మరి ఉంటుంది. మరి అదే రీతిగా మన జీవితాల్లో ఎప్పుడైతే మనం దాన్ని సరి చేసుకోగలుగుతామో, అంతరంగ పరిశోధన అనేది మనలోకి వస్తుందో ఆటోమేటిక్గా ప్రతీది కూడా మనలో నుంచి తొలగిపోద్ది. ఆయన వాక్యంతో మనం ఫిల్ చేసుకుంటా మనం పరిశోధించుకుంటా మనం ఎప్పుడైతే మనం ఉంటామో, ఆయన ఎడల ఇష్టం కలిగి ఆయనతో సహవాసం చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో ఆటోమేటిక్గా మన జీవితాల్లో ఆ పరిశోధన అనేది వస్తుంది, సమస్తాన్ని తొలగిస్తుంది. దేవుని యొక్క వెలుగు మన హృదయంలో ఉన్నట్లయితే అంధకారం తొలగిపోద్ది. మరి ఆయన వెలుగు చూడండి, చీకటిగా డార్క్నెస్తో నిండిన రూమ్లోకి మరి ఒక లైట్ పెట్టినట్లయితే ఎలా ఉంటుందండి? మరి చీకట్లో ఎంత వెతికినా ఎక్కడ పెట్టామో వస్తువులు మనకు అన్నీ తెలుసు, కానీ చీకట్లో ఏది కూడా మనకి కనిపించదు. మరి ఎప్పుడైతే లైట్ వేస్తామో ఆ వెలుగులో మొత్తం ఏవి ఎక్కడ పెట్టామో కనిపించినవి కూడా కనపడతాయి. ఎప్పుడైతే మన హృదయం చీకటితో నిండిపోయి ఉంటుందో, అంధకారంతో నిండిపోయి ఉంటుందో, మరి అంధకార క్రియలతో మనం నింపబడి ఉంటామో మన జీవితాల్లో వెలుగు అనేది కనిపించదు. మరి చూడండి, తామర పువ్వు చూడండి, మరి దాన్ని ఎంత అందంగా ఉంటుంది అది. ఆ లోటస్ ఫ్లవర్ చూసి ఇష్టపడని వారంటూ ఉండరు, కానీ అది ఎక్కడ మొలుస్తుందండి? బురదలోనే మొలుస్తుంది. మరి ఆ బురదలో మొలిచినప్పుడు ఆ తామర పువ్వుకి ఒక్క బురద చుక్కన ఉంటుందండి? అంటదు. అదే రీతిగా ఆ మొక్క బురదలో మొలిచినప్పటికీ అది నీటి పైన ఎంతో తేటగా తేలుతూ అందంగా వికసిస్తూ కనపడుతుంది. అదే రీతిగా ఈ భయంకరమైనటువంటి మరి ఈ అంధకార క్రియలతో నింపబడిన ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా వాక్యం అనే ఖడ్గంతో మనల్ని మనం మన చుట్టూ ఒక
ఏంటంటారు, మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే ఆ వలయంలో మనం ఉండగలుగుతామో, ఎప్పుడైతే ఆ ఆత్మ ఖడ్గాన్ని మనం కలిగి ఉంటామో, మనలోకి ఆటోమేటిక్గా చీకటి మన జీవితాల్లో నుంచి పారిపోద్దండి. చీకటి మన జీవితాల్లో ఉండడానికి ఎంత మాత్రం చోటు ఉండదు, అది వెంటనే మనలో నుంచి పారిపోతూ ఉంటుంది. మనలో వెలుగున్నప్పుడు చీకటి ఎంత మాత్రం మనలోనికి రాలేదు. వెలుగుతో మనం నింపబడినప్పుడు చీకటికి మనలో స్థానమే ఉండదు. చూడండి, మరి నైట్ టైం చూస్తే ఆటోమేటిక్గా చీకటి పడిపోద్ది. పగలు మనం ఎండలో నిలబడితే వెలుగు అవి ఎండని మరి డామినేట్ చేసే చీకటి ఎండలోకి రాలేదు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా వాక్యం అనే వెలుగు ముందు మనం నిలబడినప్పుడు చీకటి అనే అంధకార క్రియ, చీకటి అనే సాతాను ప్రభావం, అవేవి కూడా చీకటి శక్తులు మనలోకి ఎంత మాత్రం రాలేము. ఎప్పుడైతే ఈ వాక్యం అనే ఆత్మఖడ్గం మనం పట్టుకుంటామో మన జీవితాలు మొత్తం వెలుగుతో నింపబడిపోతాయి. చూడండి, 119 దావీదు కీర్తన మరి 102వ వచనం మనం చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. వాక్యం ఏంటండి, మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగైనది. మనం నడుస్తూ ఉన్నప్పుడు చీకటి ఉంటే మనం నడవగలమండి? నడవలేం. వెలుగు కనిపించినప్పుడు మాత్రం ఆ దారి మనకి స్పష్టంగా కనపడుతుంది. అప్పుడు ఆ దారిలో నుంచి ఎంతో నిర్భయంగా, ఎంతో ధైర్యంగా వెళ్ళగలుగుతాం. అదే రీతిగా మన జీవితాలు వెలుగుతో నింపబడినప్పుడు మన జీవితంలో ధైర్యం అనేది నింపబడుతుంది. మన జీవితంలో వెలుగు అనేది ఉన్నప్పుడు మన జీవితంలో అంధకార క్రియలకు ఎంత మాత్రం స్థానం ఉండదు. ఈ 40 days ఫాస్టింగ్ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా వెలుగుతో మనం నింపబడినట్లయితే, దేవుని వాక్యంతో మనల్ని మనం ఫిల్ చేసుకుంటూ దిగజారిపోయిన స్థితిలో, మరి పడిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మరి 40 days కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం అని పట్టుకొని, మరి 40 days ఒక నిష్టలా కాకుండా 40 days ఎవరో చేస్తున్నారు, 40 days నేను కూడా చేయాలి, నేను సిలువ జ్ఞాపకం చేసుకుంటాను, నేను కూడా చేస్తాను, ఆయన నా కోసం సిలువ వేయబడ్డాడు అని మరి అలా మనం ఉండడం కాదు, కానీ ఆయన నా కోసం సిలువ వేయబడ్డాడు అని తలుచుకోవడం కాదు, కానీ ఆయన నా కొరకు ఆయన విలువైన రక్తం పెట్టి నన్ను కొన్నాడు, ఆయన నన్ను రక్షించాడు. ఈ రక్షణకి ప్రతిగా నేను ఏం చేయాలి, ఈ రక్షణ నేను ఎట్టి రీతిగా కాపాడుకోవాలి, ఆయన కొరకు నేను ఎట్టి రీతిగా జీవించాలని మనం ముందుకెళ్ళాలి. కానీ మరలా ఈ సిలువ శిక్షను జ్ఞాపకం చేసుకుని మరలా ఆయన్ని మనం సిలువ వేసే వారిగా మాత్రం మన జీవితాలు ఎప్పటికీ ఉండకూడదు. మన జీవితాల్లో ఆయన మనం ఫిల్ చేసుకుంటాం, మన ఆత్మీయస్థితిని కాపాడుకుంటా మనం ఆయనలో ముందుకు సాగినట్లయితే ఆయన యొక్క బలాన్ని పొందుకోగలుగుతాం, ఆయన యొక్క శక్తిని పొందుకోగలుగుతాం. చూడండి, ఖాళీ పాత్రలో ఏది ఖాళీ పాత్రగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నింపబడతావు. అదే రీతిగా మరి ఖాళీ పాత్రగా ఆయన సన్నిధికి చేరి ఆయన వాక్యంతో, ఆయన శక్తితో నువ్వు ఫిల్ అయితే నువ్వు పొంగి పొర్లే పాత్రగా ఉండగలుగుతావు. నీ ఆత్మీయస్థితి పొంగి పొర్లే పాత్రగా నింపబడుతుంది. అట్టి శక్తిని మీరు పొందుకోవాలంటే మరి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే అటు శక్తితో నేను కూడా నింపబడగలుగుతాం. మరి ఒకటిగా మనం చూసినట్లయితే, వెలుగులో మనం నడవాలి అంటే, వెలుగు బిడ్డలుగా మనం ఉండాలి అంటే, మరి మన జీవితాల్లో ఏం ఉండాలి అంటే, మరి ఎఫెసీ పత్రిక 5:8 నుంచి మరి 10 వచనాలు మనం చూసినట్లయితే, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగే అన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నాం. చూసారా, మనం ఇక్కడ చూసినట్లయితే పూర్వమందు మనం చీకటి ఉన్నామనండి. మీరు ఒకప్పుడు చీకటిగానే ఉన్నారు, ఇప్పుడు ప్రభులో వెలుగుగా అయ్యారు. ఎందుకంటే దేవుని యొక్క వెలుగులోకి మీరు వచ్చినప్పుడు మీలో చీకటి ఎంత మాత్రం ఉండదు. చీకటి ఎంత మాత్రం దానికి చోటే ఉండదండి. చీకటి పారిపోద్దండి. మీ జీవితాల్లో ప్రభు యొక్క వెలుగు నింపబడుతుంది. మనం క్రీస్తును స్వీకరించిన తరువాత వెలుగు సంబంధులమై జీవించాలి. మరి ఆయన్ని ఎప్పుడైతే మన జీవితాల్లో ఆహ్వానిస్తామో వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. వెలుగు సంబంధులు అంటే ఏమిటా అంటే, వెలుగు సంబంధులు అంటే ఆయన యొక్క వెలుగును పొందుకున్న మనం చీకటితో మనకు సంబంధం లేండి. చీకటి క్రియలను విడిచిపెట్టేస్తాం, ఆటోమేటిక్గా అవన్నీ మన నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆయన మనం స్వీకరిస్తామో, మన జీవితాల్లోకి ఆయన ఆహ్వానిస్తామో, మన జీవితం ఇంకా వెలుగుతో నింపబడిపోద్ది. ఇంకా చీకటికి ఎంత మాత్రం స్థానం ఉండదు. 40 days ఫాస్టింగ్ చేసిన ప్రతి
ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వెలుగుతో నింపబడడానికి ప్రార్థించను. ఆయన యొక్క వెలుగు మీ జీవితాల్లో ప్రకాశించినట్లయితే మరి మన జీవితాలు ఎంతగా వికసిస్తాయంటే మనం వెలగడమే కాదు కానీ ఇతరులను వెలిగించే వారుగా ఉంటాం. ఇతరుల జీవితాల్లో చీకటి మరి పారద్రోలగలుగుతాం. చూడండి, దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెడితే అది ఎంత మాత్రం ప్రయోజనకరము కాదు. అది ఎప్పుడైతే దీపస్తంభం మీద పెడతాదో అనేకులకి, నీకు మాత్రమే కాదు కానీ అనేకులకు వెలిగించేవారిగా ఉంటాం. చూడండి, నోవాహు ఆ దినాల్లో దేవుడు వాడ కట్టమని చెప్తాడు. వాడ కట్టమని చెప్పినప్పుడు దేవుని మాట విని దేవుని మాట చెప్పున మరి దేవుని ప్రణాళికలు తను వాడ కడతాడు. వాడ కట్టినప్పుడు ఆయన చెప్పిన కొలతలు మరి వాడ కట్టమన్నాడు కదని తన ఇష్టానుసారంగా కట్టలేదు కానీ ఆయన మాట తీసుకుని ఆయన చెప్పిన కొలతలు, ఆయన మెజర్మెంట్స్ ఏవైతే ఇచ్చాడు వాటి ప్రకారం ఆయన చెప్పినట్లుగా ఆ వాడను తయారు చేస్తాడు. అంత మాత్రమే కాదు కానీ నా ప్రజలందరికీ వార్తను తెలియజేయమన్నప్పుడు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వార్తను చెప్పినప్పుడు జలప్రలయం వస్తుంది, మీరు రండి రండి అని చెప్పినప్పుడు వారందరూ కూడా ఎగతాళి చేస్తారు. వారందరూ కూడా మరిని నోవాహుని చాలా ఎగతాళిగా చూస్తారు. కానీ దేవుడు ఏం చేశాడండి, నోవాహు మాత్రమే రక్షింపబడలేదు. మరి దేవునికి లోబడినప్పుడు నోవాహుతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ ప్రజలను రక్షించాలని ప్రయత్నించారు. వారి మాట వినక లోబడిని ప్రజలు ఏమవుతారండి, మరి లోబడిన వారు నశించిపోతారు. అటు రీతిగానే వాళ్ళు నశించిపోయారు. కానీ లోబడిన నోవాహు కుటుంబం మాత్రం రక్షింపబడింది. అదే రీతిగా ఈ దినాల్లో మనం ఎప్పుడైతే ఆయనకి లోబడతామో, ఆయనకి ఇష్టమైన వారిగా జీవించగలుగుతామో, ఆయనకి ఇష్టం లేనిది మన జీవితాలు ఏముందో అదన్నిటిని తీసివేసి మన హృదయాన్ని మనం పరిశోధన చేసుకుని, అంతరంగ పరిశోధన చేసుకుని ప్రతి వ్యతిరేకతను తీసివేసి ఆయన కొరకు మన డోర్స్ ఓపెన్ చేయగలుగుతాం, మన హృదయాన్ని ఓపెన్ చేయగలుగుతామో మన హృదయం నుండి ఆయన యొక్క వెలుగు నింపబడుతుంది. మన జీవితం వెలుగుతో నింపబడుతుందండి. మన హృదయం వెలుగుతో నింపబడుతుంది. మనకు మాత్రమే వెలుగు కాదు కానీ ఇతరులను వెలిగించే విధంగా మనం ఆటోమేటిక్గా మారిపోతాం. ఎంత ఆశీర్వాదం, ఎంత మరి బ్లెస్సింగ్ అండి మనకి. మరి అట్టి ఆశీర్వాదాన్ని ఈ ఈ సిలువ దినాల్లో 40 డేస్ మరి ఉపవాసం ఉంటే ఎవరైతే ఈ 40 డేస్ క్రిస్టియన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా అట్టి వెలుగుని పొందుకోవాలని ఆశిస్తూ దేవుడి ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మరి మరి ఫాస్టింగ్ చెయ్యాలని ఏదో చేయడం కాదు కానీ ఆయన యొక్క వెలుగుతో నింపబడాలి, ఆయన శక్తితో మనం నింపబడాలని చెప్పి మరి మనం ఇప్పటి వరకు మరి ఏ స్థితిలో ఉన్నామో, నిద్రపోయే స్థితిలో ఉన్నామో, లేకపోతే పాపంలో మరి మనం పొరలాడుతున్న స్థితిలో మృతుల వలె ఉన్నామునా, మరి ఏ స్థితిలో ఉన్నాం, ప్రతి స్థితి నుంచి మనం బయటికి రావాలి. ఈ క్షణాన్ని దేవుని యొక్క వెలుగును పొందుకోవాలని చెప్పి మన హృదయంలో పాపాలన్నింటినీ, అతిక్రమాలన్నింటినీ విడిచిపెట్టేసి ఆయన యొక్క వెలుగును పొందుకునే విధంగా అందరం కూడా మరి ఈ దినాల్లో మనల్ని బలపరుచుకుంటూనే కాదు, నా ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటూ ఇతరులను కూడా బలపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చెప్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.